మీరు ఈ గుడికి రావడానికి ఏంటమ్మా కారణము? ఒకసారి మీ మాటల్లో చెప్పండి. గుడికి అంటే అండి ఒకప్పుడు నేను చాలా అనారోగ్యంగా ఉండేదాన్ని. ఎందుకో ఏంటో సరిగా తెలియకుండా అనుకోకుండా ఏడుపు ఒకలాంటి డిప్రెషను మరి ఏంటి ఏం తెలియదు. కానీ ఈ గుడికి రావడం మొదలెట్టినప్పటి నుంచి రోజు మార్నింగ్ ఈవినింగ్ తప్పకుండా వచ్చేదాన్ని. అసలు ఎవ్వరు ఏం చెప్పినా గుడిలోనే అంకితం అయిపోయేదాన్ని. రోజు మార్నింగ్ ఈవినింగ్ స్వామికి అభిషేకం చేసుకోవడము, హనుమాన్లకు ప్రదక్షిణ చేయడము, అలా చేస్తూ ఉండాలి. నాలో అన్ని శారీరక రోగాలు కానీ మానసికంగా కానీ అన్నీ తగ్గిపోయినాయి. అసలు అందుకే ఈ గుడి ఎక్కడ పోయినా ఏ ప్రపంచంలో ఏ గుడికి తిరిగినా కూడా మళ్ళీ ఇక్కడికి వస్తే కానీ నాకు తృప్తి ఉండదు. ఇది అక్షరాల నిజమండి. నేనేదో గొప్ప గురించి చెప్పుకోవట్లేదు, ఇది నా మనస్ఫూర్తిగా చెప్తున్న మాట. అమ్మ ఒక చిన్న మాట అడుగుతాను. అయితే బాధలంటే ఏంటో ఒక్కసారి మీ మాట అంటే ఏమో తెలియదండి. అసలు నిజానికి నా కుటుంబం చాలా వడ్డించిన విస్తార. పరమాత్ముడు నాకు అనకుండా అన్నీ ఇచ్చాడు. నా కొడుకు బుద్ధిమంతుడు, నా కోడలు వచ్చింది, ఆమె కూడా చాలా మంచిది. ఆ మధ్యలో ఎందుకు ఏమైందో ఏమో తెలియదు కానీ ఒకలాంటి డిప్రెషన్ కానీ మళ్ళీ అనారోగ్యం కానీ ఊరికే ఏడుపు వచ్చేసేది. నెత్తి మీద కుండ పెట్టుకుంటారంటారే అలా అనారోగ్యం అనుకోండి, కొంచెం భయం కూడా అలా ఉండేది. అలా రావడం మూలంగా నేను ఇంకేమి ఎవరేం చెప్పినా వినేదాన్ని కాదు. జస్ట్ గుడికి రావడము, ప్రదక్షిణలు చేసుకోవడము, ఏ పూజలో ఆ పూజలో పాల్గొనడము, స్వామివారు ఇక్కడ పూజారులు చెప్పినట్టుగా అమ్మ ఈరోజు ఇది మంచిది ఇది చేయండి అంటే చేయడము, అమ్మవారికి అభిషేకము, కుంకుమార్చన, గణపతికి అలా ఒక 1 year ఏంటి 2 years కంటిన్యూస్గా నేను వస్తూనే ఉండేదాన్ని. ఏ ప్రతిఫలం ఆశించకుండా చేసేదాన్ని ఏది చేసినా కూడా. కానీ అనుకోకుండా నాలో ఉన్న రుగ్మతలు అన్నీ తగ్గిపోయినాయి. మెల్లమెల్లగా తగ్గిపోయినాయి. ఆ భగవంతుడు ఇప్పుడు ఏదైనా కూడా అమ్మవారే చూసుకుంటుందని ఒక శరణాగతి వచ్చేసింది. ఇప్పుడు ఏదైనా కూడా ఏం లేదు, ఆ శరణాగతి అనేది నాకు అలవాటైపోయింది. నేను ప్రతిఫలం ఆశించి చెయ్యను ఏ పూజ. ఇప్పుడు కూడా ఇది చేస్తే ఈ ఫలితము, అది చేస్తే ఆ ఫలితం అని ఆశించను. చేస్తూ పోవడమే, కర్మ చేస్తాను, ఫలితం ఆశించను. అదైతే నాకు అలవాడింది. మళ్ళీ ఆ రకంగానే దేవుడి పూజ భక్తి కూడా ఆధ్యాత్మికంగా కూడా నాకు అనుకోకుండానే అన్నీ దొరకడము, మంత్రదీక్ష దొరకడము, ఒక మంచి గురువు దొరకడము, అలా అన్నీ అనుకోకుండా జరిగిపోయినాయి. ఏది అనుకోకుండానే నాకు ఈ గుడి అంటే అంత అభిమానం. ఎన్ని సంవత్సరాలు వేసిందమ్మా? చాలా సంవత్సరాలు అమ్మాయి. 2007 మేము ఇక్కడికి షిఫ్ట్ అయినాము. 2007 అంటే ఒక 1 year వరకు నేను ఇంట్లో పనులు, మా బాబు పెళ్ళి అయిపోయింది 2008 అనుకుంటా. 2008 నుంచి ఇక్కడ రెగ్యులర్గా రావడం మొదలెట్టినా. ఇప్పుడు రోజు ఇక్కడికి రాకుండా నాకు మనశ్శాంతి ఉండదు. ఒక 4-5 రోజులు రాలేదనుకోండి మళ్ళీ లాగుతుంటుంది, ఏదో జరుగుతుంది. ఇక్కడ పూజలు ఏం జరిగినా కూడా నా మనసు లాగుతుంటుంది, ఇక్కడ ఏదో సంథింగ్ జరుగుతుంది, పూజ నువ్వు రాలేదన్న ఫీలింగ్ జరుగుతుంటుంది. అందుకని అట్లా రెగ్యులర్గా ఈ గుడిని మించింది నాకు. అవునమ్మా, ఇది పూర్వజన్మ సుకృతమే అనుకోవాలి. ఈ వీరబ్రహ్మేంద్ర స్వామి టెంపుల్ దొరకడము, ఇక్కడ అర్చకులు ధర్మకర్తలు కూడా మమ్మల్ని అందరూ అమ్మ ఈ పూజ చేసుకోండి ఆ పూజ చేసుకోండి అని చెప్తుంటారు. వాళ్ళను మా రుక్మాబాయి గారు, రమేష్ సార్ గారు, నిజం చెప్తున్నా, వాళ్ళు మాకు ఇప్పుడు దొరికారు గురువులు, కానీ వాళ్ళు ముందు నుంచి హోమాలలో కూర్చోబెట్టడము, అన్నీ చేయడం, అమ్మ మీరు రండి మీరు చేయండి అనేది అది నిజంగా అయితే ఒప్పుకుంటామ్మా. నాకు పూర్వజన్మ సుకృతం వల్ల ఈ గుడి ఎవరికైనా వచ్చిందంటే అది పూర్వజన్మ సుకృతమే. ఇక్కడ స్వామివారికి అభిషేకం చేసుకుంటాం, మేమే స్వయంగా చేసుకుంటాము. అర్చకులు చాలా మంచి పిల్లలు. ఇక్కడ అర్చకులు కూడా ఇట్లా డబ్బు దక్షిణకు ఆశించకుండా అన్నీ సక్రమంగా చేస్తుంటారు. మాకైతే ఎన్నో జన్మల పుణ్యం అని అయితే నేనైతే నమ్ముతాను. ఇది అతిశయోక్తి లేదమ్మా ఇందులో మాత్రం. ఓకే అమ్మా, ధన్యవాదాలు తల్లి.